నేటి రాశి ఫలాలు మేషరాశి వారికి ఎవరికైతే సన్నిహితులతో వివాదాలనేవి నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపార వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. ఇంటా బయట మరింత ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే గతం కంటే మెరుగవుతుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది సంతృప్తిగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. అలాగే భూక్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్ మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మేషరాశి వారు స్థలాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక బంధుమిత్రుల ఆగమనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక మేషరాశి వారికి ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. మంచి అదృష్టయోగం అనేది ఈరోజు మొత్తంగా కనిపిస్తుంది. అలాగే శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఇక మేషరాశి వారు ఈరోజు తమ ఇంట జరిగే శుభకార్యాలపై బంధుమిత్రులతో చర్చలు జరుపుతారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు అనేది మీకు అన్ని విధాలుగా ఉంటుంది. అలాగే ఈరోజు ఒక ప్రకటన విశేషంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇక మేషరాశిలోని మహిళలు విలువైన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి ఆశించిన స్థాయిలో ఉంటాయి. మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తమ విధులలో కొంత ఊరట అనేది లభిస్తుంది. అలాగే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు అనేవి లభిస్తాయి. రాజకీయవేత్తలకు, పారిశ్రామిక వర్గాల వారికి ఇంతకాలంగా ఉన్న చికాకులు ఈరోజు తొలగిపోవడానికి మార్గం సుముఖమం అవుతుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వైద్య రంగం వారికి నూతనంగా వైద్యశాలలు నిర్మించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో అవార్డులు, రివార్డులు అనేవి దక్కుతాయి. ఇక మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. గృహమున ఆనందంగా గడుపుతారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులకు నూతనోత్సాహంగా ఉంటుంది. మహిళలకి మరింత గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.